హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే వచ్చేసి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. అది లైబ్రేరియన్ పోస్టులు త్వరలోనే రిలీజ్ చేస్తాము అనేసి పొన్నం ప్రభాకర్ గారు మొన్న ఒక మీడియా సమావేశంలో వెల్లడించారు. దీని గురించి మనం వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వాళ్ళు కూడా ఎవరన్నా లైబ్రేరియన్ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. టీఎస్ గవర్నమెంట్ లైబ్రేరియన్ జాబ్స్ 2024 1000 లైబ్రేరియన్ పోస్టులకు నోటిఫికేషన్ త్వరలోనే అనేసి చెప్పడం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తుంది అనేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అన్నారు. పద్మశ్రీ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ జయంతి సందర్భంగా ఆగస్టు 12వ తేదీన సోమవారం అఫ్జల్ గంజిలోని కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొన్నం గారు పాల్గొనడం జరిగింది. దీంట్లో పాల్గొని ఆ లైబ్రేరియన్ పోస్టుల గురించి మాట్లాడడం జరిగింది అన్నమాట. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ గ్రంథాలయంలో ఉన్నటువంటి వివిధ ఖాళీల వివరాలు ఇవ్వాలనేసి సీఎంతో మాట్లాడి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆ పోస్టులకు జాబ్ క్యాలెండర్లో పెట్టించేలా చూస్తాను అనేసి హామీ ఇచ్చారు. తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ నాయకత్వంలో కేరళలో కంటే కూడా ఎక్కువ గ్రంథాలయాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాము అనేసి అన్నారు. ఎవరు? తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ నాయకత్వంలోనే కేరళలో కంటే కూడా మన తెలంగాణలో ఎక్కువ గ్రంథాలయాలు ఏర్పాటు చేయడానికే కృషి చేస్తాను అనేసి మనకి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా అదే, తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ నాయకత్వంలో కేరళలో కంటే కూడా ఎక్కువ గ్రంథాలయాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాము అన్నారు. అయితే గ్రంథాలయాల అభివృద్ధి సహకరించాలని మంత్రి రియాజ్ను కోరగా రియాజ్ సానుకూలంగా స్పందించి అయితే గ్రేడ్ 1, 2, 3లలో 1000 లైబ్రేరియన్ పోస్టులు తగ్గకుండా త్వరలో నోటిఫికేషన్ వచ్చేలా చూడాలి అనేసి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ లైబ్రేరియన్ చైర్మన్ డాక్టర్ రియాజ్ లైబ్రేరియన్ విద్యార్థులు కోరారు. డాక్టర్ రియాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ పబ్లిక్ లైబ్రేరియన్ డెవలప్మెంట్ ఫోరం హైదరాబాద్లో నిర్వహించిన 1 డే వర్క్షాప్లో పాల్గొన్న విద్యార్థులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చేలా న్యాయం చేయాలి అనేసి విద్యార్థులు కూడా మన డాక్టర్ రియాజ్ గారిని రిక్వెస్ట్ చేశారు. ఇది సీఎం దృష్టికి తీసుకెళ్ళాలి అనేసి, అంటే మనకు త్వరలో లైబ్రరీ పోస్టులు వస్తాయి అనేసి ఒక చిన్న ఇంట అన్నమాట. దీనివల్ల లైబ్రేరియన్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త అనే చెప్పవచ్చు. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరైనా దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.